మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గం గణపతయ నమః. సో ప్రస్తుతం ఎన్కే నగర్లో ఎంఎస్కే యూత్ ఆధ్వర్యంలో పెట్టిన గణేష్ అయితే మనం చూడడానికి వచ్చాము. ఇక్కడ భారీ సెట్టింగ్తో ప్రతి సెట్టింగ్ మీద దశావతారాల థీమ్ తీసుకొని ఇక్కడ గణపతిని అయితే ఏర్పాటు చేశారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఇక్కడ గణనాథుడు ఎలా ఉన్నారు అనేది మనం చూద్దాం. ఇక్కడ గణపతి అయితే మీ విఘ్నాలన్నీ మీరు పాపాలన్నీ నేను తొలగిస్తాను, నేను ఉండంగా మీకు భయం ఎందుకు అన్నట్టు అభయం ఇస్తున్నట్టుగా ఒక సింహాసనం మీద కూర్చొని అభయ గణపతి లాగా అయితే కనిపిస్తున్నారు మనకి. ఒక్కసారి ఇక్కడ ఎంటర్ కాగానే ఎంతో ఒక పీస్ ఆఫ్ మైండ్, ఎంతో ప్రశాంతంగా అలా అనిపించింది. మరి ఈ గణపతిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతిని అమరుస్తున్నారు అనేది ఇక్కడ యూత్ మెంబర్స్ని అడిగి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనతో పాటు ఎంఎస్కే యూత్ మెంబర్స్ అయితే ఉన్నారు. మరి ఈ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి గురించి మనం తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము హైదరాబాద్ ధూల్పేట నుంచి తీసుకొచ్చాము విగ్రహాన్ని. ఎప్పుడు కూడా అక్కడ నుంచే తీసుకొని వస్తాం. ఎప్పుడు ధూల్పేట నుంచే? సో ధూల్పేట గణేష్ అక్కడ నుంచి ధూల్పేట నుంచి తీసుకొచ్చాం. అయితే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? ఇక్కడ 15 years నుంచి పెడుతున్నాము. నేను 21 years, ఈ ఇయర్తో 21 years నాది. ఇంతకుముందు మా ఇంటి ముందు పెట్టేవాళ్ళము. ఇక్కడ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అనేసి సెంటర్లో పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ 15 years కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా థీమ్ ఏదైనా ఉందా? థీమ్ అనేది ఏం లేదు, సింహవాహనంపై కూర్చున్నాడు అన్న ఉద్దేశంతో, ప్లస్ కొంచెం పూణే స్టైల్ అయితే బాగుంటుంది, ఎప్పుడు విధంగా కాకుండా కొత్త విధంగా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ గణపతి మండపాన్ని పెట్టడానికి ఎన్ని మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేశారు? మేము 1 month బిఫోర్ నుంచి ప్లానింగ్ అనేది ఉంటుంది. మాకు 1 month బిఫోర్ నుంచి ప్లానింగ్ చేస్తాము. మేమందరం కూడా మా యూత్ మెంబర్స్ అందరం కూడా 1 year వరకు ఎవరి పనులలో వాళ్ళు ఉంటాం. కన్ఫామ్గా 1 month బిఫోర్ నవరాత్రులు ఉన్నాయనగా అందరం కూడా ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నట్టు ఆలోచనలు చేసుకొనేసి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్ చేయాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో మరి ఇక్కడ లడ్డు వేలం పాట ఎన్ని కేజెస్ పెట్టారు ఏంటి? లడ్డు అనేది చాలామంది భక్తులు కూడా ఇక్కడ మాకు చాలా సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 5 kgలది, 11 kgలది, 18 kgలు ఇస్తూ ఉంటారు. ఆ లడ్డూలు అనేవి వేలం పట్టాలు ఇస్తూ ఉంటాం. దాదాపుగా ఒక 5-6 లడ్డూలు ఇక్కడ వస్తాయి భక్తులు ఇచ్చేవి. ఓకే, ఈ సంవత్సరం ఇప్పటివరకు ఓవరాల్ ఎన్ని కేజెస్ అయినాయి? 21 kgs వరకు అయ్యి. సో బయట డెకరేటింగ్ టీమ్ ఉంది కదా, సో అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? కంప్లీట్గా బయట చూసినట్టయితే నాకు మొత్తం దశావతారాల టీం కనపడింది. దశావతారాలు అన్నది కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అన్నది, అంటే ఎప్పుడు ఉండే విధంగా కాకుండా కొంచెం దశావతారాల ఎవ్రీ ఇయర్ మేము డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం కాబట్టి దశావతారాల టీం సెలెక్ట్ చేయడం జరిగింది. మా ఈ యొక్క డెకరేషన్ చేసినటువంటి తిరుమల డెకరేటర్స్ వ్యక్తిని కలవడం జరిగింది. అతను ఏమన్నాడంటే దశావతారాలు అయితే బాగానే ఉంటుంది, అది చేద్దాము, నేను కూడా చేయగలుగుతాన్న ఉద్దేశంతో ఆయన కూడా చేశాడు. ఈ నవరాత్రి ఉత్సవాలు మేము ఇంత గ్రాండ్గా చేసామంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. అంటే ఆ తిరుమల డెకరేషన్స్ లోకలేనా? లోకలే కానీ వర్కర్స్ కలకత్తా వర్కర్స్ ఉంటారు తన దగ్గర. అండ్ మీరు వెళ్ళగానే ఇట్లా విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ముందు ఏదైనా డిజైన్ చేసి ఇలా కావాలి అని అనుకున్నారా?
ధూల్పేట వెళ్ళంగానే ఒక విగ్రహాన్ని చూసి మనము సెలెక్ట్ చేయడం అనేది కుదరని పని. ఒక విగ్రహాలు అనేవి చూస్తూ ఉంటే అన్నీ బుక్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫినిషింగ్ అనేది, అక్కడ వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఏది కూడా సెలెక్ట్ చేయడానికి అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. మేము కూడా తిరిగి అందరం కూడా చర్చించుకొని ఒక 4-5 సెలెక్ట్ చేసుకునేసి అందులో మా ఏరియాలో ఎంత హైట్ అయితే పెట్టగలము, సేఫ్గా తీసుకురాగలుగుతాం, సేఫ్గా తీసుకెళ్ళి నిమజ్జనం చేయగలుగుతాము అని అవన్నీ చూసుకొనేసి తీసుకురావడం జరుగుతుంది. ఎన్ని ఫీట్స్ ఉందన్న? ఇది 12 ఫీట్లు. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే హైట్తో పెట్టారు. లాస్ట్ ఇయర్ 13 ఫీట్స్.